హలో నమస్తే అందరికి, నా పేరు పవన్. ఈరోజు మార్నింగ్ ఓటింగ్ చూసుకుంటే కనుక అస్సలు ఎలా ఉందంటే నువ్వా నేను అన్నట్లుగా వెళ్ళిపోతున్నారు గౌతమును నిఖిలు. సో గౌతమ్ కృష్ణ ఓటింగ్ అనేది అమాంతంగా పెరిగిపోయింది. ఇది ఎవరు తీసుకున్నా తీసుకోలేకపోయినా నేను ఒక వన్ సైడ్ ఏం మాట్లాడట్లేదు, అఫీషియల్ పోలింగ్ బట్టే నేను మాట్లాడుతున్నాను. ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఒక కొన్ని పోల్స్లో కొంతమంది యూట్యూబ్ ఛానల్లో కానీ చాలా వరకు కూడా నిఖిల్ టాప్ లో ఉన్నాడు, నిఖిల్ ఫస్ట్ లో ఉన్నాడు, నిఖిలే ఎక్కువ పర్సెంటేజ్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. దానికి రీజన్ కూడా చెప్తాను. అది ఎలా అంటే ఇప్పుడు పోలింగ్ లో కొంతమంది మాత్రం ఉన్నారు అనుకో, గౌతము, నిఖిల్, మన నబీలు, ఇంకా వీళ్ళు నలుగురు కొంతమంది మాత్రం పెట్టారనుకో, రిమైనింగ్ 8 మందిని పెట్టకుండా. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఆ పోలింగ్ లో రిమైనింగ్ ఓటర్స్ ఉంటారు, రిమైనింగ్ కంటెస్టెంట్లు ఉన్నారు కదా, టేస్ట్ తేజ కానీ సంథింగ్ రోహిణి కానీ ఇంకెవరైనా ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యాన్ బేస్ కూడా కొంత ఉంటుంది కదా. సో ఆ పోలింగ్ ఏదైతే పెట్టినప్పుడు ఆ పోలింగ్ లో నలుగురు మాత్రం ఉన్నప్పుడు అక్కడ ఓటింగ్ అనేది నిఖిల్కి కొట్టేస్తున్నారు మొత్తం అంతా. సో నిఖిల్కి కొట్టేయడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ నిఖిల్ ఓటింగ్ టాప్ లో ఉన్నాడు, ఫస్ట్ లో కనిపిస్తున్నాడు. సో కానీ 8 మందిని ఒకేసారి పోలింగ్ లో పెడుతుంటే కనుక ఆ పోలింగ్ లో గౌతమ్ అయితే కనుక ఫస్ట్ ప్లేస్ లోకి వస్తున్నాడు. సో మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే ఇప్పుడు పోలింగ్ అనేది అందరూ ఒకేసారి ఆ పోలింగ్ లో పెట్టినప్పుడు ఎవరు ఓటింగ్ ఏంటి అనేది క్లియర్ తెలిసిపోద్ది. సో అలాగే ఇప్పుడు నిఖిల్ నలుగురు మొత్తం 8 మందిని పెట్టినప్పుడు మాత్రం గౌతమ్ మాత్రం టాప్ రేంజ్ లో ఉండడం క్లియర్ గా తెలుస్తుంది, టాప్ ప్లేస్ లో ఉన్నాడు అనమాట. సో ఓటింగ్ లెవెల్ ఎలా ఉంది అని చెప్పి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదేవిధంగా నిఖిల్ తక్కువేం కాదు, నిఖిల్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాడు ఓటింగ్ లెవెల్ అనేది. బట్ ఈ వారం ఎండింగ్ లో కల్లా ఓటింగ్ అనేది చాలా తారుమారు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో నిఖిల గౌతమ టాప్ రేంజ్ లో ఉన్నదని తెలిసిపోతుంది. బట్ నబీల్ చూసుకుంటే కనుక నబీల్ చాలా తక్కువ, అందరంత దూరంలో చాలా లోకి వెళ్ళిపోతున్నాడు. డే బై డే తగ్గుకుంటూ వెళ్తుందా కానీ పెరుగుకుంటూ అసలు వెళ్ళట్లేదు ఓటింగ్ అనేది. సో ఆ ఓటింగ్ ఎలా ఉంది, ఎవరెవరెంత ఓటింగ్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గౌతమ్ వచ్చి ఇప్పుడు యాజ్ యూజువల్ గానే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు 31% లో. సో 31% ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు అనమాట. సో మొన్న అఖిల్ అండ్ హారిక వచ్చారు కదా గేమ్ ఆడించడానికి. సో వాళ్ళు కూడా ఒక హింట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఆ హింట్ ఏంటంటే నీకేంటి బ్రో తిరిగిలేదు హిట్ అని చెప్పేసి ఒక మాట అంటారు. సో అప్పుడు అది అన్అఫీషియల్ గా మనకి హింట్ అయితే ఇచ్చారు అతనికి, నీకేంటి బ్రో తిరిగిలేదని చెప్పి ఒక వర్డ్ అయితే అన్నారు కదా, అది ఎలా అయితే ఒక హింట్ లాగా ఇచ్చారనమాట. అంటే ఏంటి, నువ్వు బాగుంది, బయట రెస్పాన్స్ ఫుల్గా ఉంది, టాప్ 1 లో ఉన్నాం అన్నట్లుగా అన్నట్టు ఒక హింట్ అయితే ఇచ్చారు. సో మనోడు దాన్ని హింట్గా తీసుకుని ఇంకా నాకు తిరిగి లేదు అది ఇది, ఇంకా 1 టవల్ కట్టాడు, 2 టవల్ కడతాడో లేదు 10 టవల్ కడతాడో ఇంకా తెలియదు, కానీ హింట్ అయితే ఇచ్చారు. ఆ హింట్ని కొంచెం పాజిటివ్గా తీసుకుంటే కనుక బాగా ఆడితే కనుక బాగుంటుంది. కానీ లేదా నాకు తిరిగిలేదు సూపర్ నేను తోపు అన్నట్టు బిహేవ్ చేసుకున్నాను అనుకో, ఇంకా ఓటింగ్ పర్సంటేజ్ తగ్గే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మనోడు బిహేవియర్ మీద డిపెండ్ అయ్యింది ఆ ఓటింగ్ పెరగాల తగ్గాల అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ 25% ఉందన్నమాట. నిఖిల్ ఇప్పుడు తక్కువనేం కాదు, అస్సలు కాదు. ఎందుకంటే మన కర్ణాటకలో ఓటింగ్ లో సీరియల్ హీరోగా చేశాడు, అండ్ అట్ ది సేమ్ టైం తెలుగులో కూడా చేశాడు. తెలుగు 2 రాష్ట్రాల్లో, ఏపీ తెలంగాణ తెలుగు అంటే 2 వస్తాయి కాబట్టి. సో అక్కడ కూడా ఓటింగ్ భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు పిఆర్ టీమ్స్ కానీ అది కానీ, అండ్ సీరియల్ ఫ్యాన్ బేసే కానీ. ఇక్కడ తెలుగు టీఎస్ అండ్ ఏపీ కూడా ఫ్యాన్ బేస్ సీరియల్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఓటింగ్ పడుతుంది, అక్కడ పడుతుంది. సో ఇది ఎలా ఉంటుందంటే లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇంకా ఓటింగ్ లెవెల్ అయితే ఇంకా అమాంతంగా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో నిఖిల్కి అయితే కనుక 25% ఉంది. ఇంకోటి వచ్చేసి నబీల్. ఇక నబీల్ గురించి మాట్లాడుకోవాలంటే కనుక నబీలు టాప్ 1 ఉన్న కంటెస్టెంట్, టాప్ 2 కాదు టాప్ 3. ఇప్పుడు టాప్ 3 కూడా చాలా ఇంకా తగ్గిపోతుంది, ఈక్వల్ టు 7తో వెళ్ళిపోతుంది అనమాట. ప్రేరణ, విష్ణుప్రియ, అవినాష్, టేస్ట్ తేజ, పృథ్వీ, 7తో వెళ్ళిపోతున్నాడు ఓటింగ్ అనేది. తనంతరగా తనే ఓటింగ్ అనేది లెవెల్ తగ్గించుకుంటున్నాడు. బ్యాక్ పిచ్చింగ్ వల్ల కానీ తను ఏది రిసీవ్ చేసుకోకపోవడం, అంటే ఏదన్నా ఎదుటి వాళ్ళకి ఎవరన్నా అప్రిసియేషన్ వచ్చినా దాన్ని ఎక్కువ తీసుకోలేకపోవడం, ఎట్లాంటి చేయడం వల్ల బ్యాక్ పిచ్చింగ్స్ వల్ల తన ఓటింగ్ లెవెల్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఎంత ఉందంటే మీరు షాక్ అవుతారు, డెఫినెట్గా షాక్ అవుతారు. 10% ఉంది. ఇప్పుడు 15 నుంచి 13 నుంచి 12, 11, 10% వచ్చాడు.
ఇంకా ఈ వీక్ ఎండింగ్ వచ్చేప్పటికి ఇంకా తగ్గొచ్చాము, ఇంకా బ్యాక్ పిచ్చింగ్ అలా చేస్తే కనుక. సో ఓటింగ్ తన చేతులారా తనే చేసుకుంటున్నాడు. ఓటింగ్ లెవెల్ తగ్గించుకోవడం అనేది చాలా తనకు తెలుస్తుందో లేదో తెలియట్లేదు కానీ పాపం ఎవరు హింట్ కూడా ఇస్తే మనం బాగుంటుంది, కానీ హింట్ ఎవరు ఇవ్వట్లేదు. ఇప్పుడు మన కెళ్ళు హారిక మన వీళ్ళకి గౌతమ్కి ఎలా హింట్ ఇచ్చారో నువ్వు తిరగలేదు బ్రో అని చెప్పేసి, అలాగే మన నబీల్కి కూడా ఏమైనా హింట్ ఇస్తే బెటర్. కానీ ఎవరు కూడా పాపం మనకు తెలియట్లేదు. అట్లాగే బ్యాక్ పిచ్చింగ్ అవన్నీ చేసుకుంటూ పోతున్నారు. అట్లా చేసుకుంటూ పోతే డెఫినెట్ గా ప్రేరణ విష్ణుప్రియ వీళ్ళతో పాటు ఈక్వల్ అయిపోతాడు. ఓటింగ్ లెవెల్ అనేది చాలా తగ్గిపోతే ఇంకా థర్డ్ కంటెస్టెంట్ కూడా అవ్వకపోవచ్చేమో చెప్పలేం. ఓకే, నబీల్కి అయితే కనుక 10% ఉంది. టూ మచ్ కదా 10%. ఎక్కడ టాప్ 1%, టాప్ 1 లో ఉన్న కంటెస్టెంట్ 10% అంటే మరి టూ మచ్ కదా. అలా తనంతరగా తనే తగ్గించుకుంటున్నాడు బ్యాక్ పిచ్చింగ్ వల్ల, వాటి వల్ల వీటి వల్ల. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ కొంచెం వీళ్ళందరికంటే కొంచెం బెటర్ గా ఉంది అనమాట. ప్రేరణ కంటే, తేజ కంటే, పృథ్వీ కంటే అండ్ మన అవినాష్ కంటే కొంచెం బెటర్ పొజిషన్ లో ఉందన్నమాట ఓటింగ్ పరంగా చూసుకుంటే కనుక. అంటే 8% ఉంది. ఇంకోటి వచ్చేసి నాకు కొంచెం బాధ అనిపించింది ఏంటంటే, నిన్న రెగ్యులర్ టాస్కుల్లో బ్యాడ్జ్ ఒకటి ఇచ్చారు కదా, ఇది ఇవ్వడం వల్ల కొంచెం నాకైతే కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వరకు పోనీ ఆడింది ఎలా ఆడింది, పృథ్వీ కోసం ఆడింది, నా కోసం ఆడట్లా, పృథ్వీ నిలబెట్టుకోవడం కోసం ఆడింది. కానీ బట్ ఇప్పుడు అమ్మాయి నిన్న చూసిన తర్వాత బాధపడ్డం కానీ అది ఏడవడం కానీ చూస్తుంటే, నేను ఎంతవరకు వచ్చాను, సడన్ గా నన్ను గేమ్ కి అనర్హురాలు అని చెప్పేసి తీసేయడం అనేది తీసుకోలేకపోయాను అన్నట్లుగా కొంచెం ఫీల్ అయ్యొచ్చింది కదా. కరెక్టే, ఆ బ్యాడ్జ్ అలా ఇవ్వకుండా నెక్స్ట్ గేమ్కి ఏమైనా ప్రమోట్ చేసి పాయింట్లు వైజ్గా ఇచ్చి పాయింట్లు తక్కువ ఇస్తే అలా బాగుండేదేమో. కానీ ఆ బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకు. పాపం వీక్ మొత్తం గేమ్స్ ఆడకుండా టాస్క్లు ఆడకూడదు అంటే ప్రాబ్లమే కదా. ఎందుకంటే అలా చేయడం వల్ల ఇప్పుడు టాప్ 5లోకి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ కనుక అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు గౌతము, నిఖిల్, నబీల్ ఉన్నారనుకో టాప్ 5లో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆ రోహిణి ఎలాగో వెళ్ళిపోతుంది, డెఫినెట్ గా వెళ్తుంది. జోష్ అవి ఇవి ఆ గేమ్స్ అవన్నీ చూస్తుంటే కొంచెం ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది, అభిమానం పెరిగింది జనాలు అందరూ కూడా. సో ఓటింగ్ కూడా కొంచెం పెరిగింది. సో దానివల్ల చూసుకుంటే కనుక అప్పుడు గౌతమ్, నిఖిల్, నబీలు, రోహిణి ఎవరు నలుగురు ఉన్నారు. ఆ నలుగురు ప్లేస్ లో ఇప్పుడు చెప్పా కదా నేను ఆల్రెడీ పృథ్వీ ఎలిమినేటెడ్ అంటే దేంట్లో టాప్ 5కి. సో టాప్ 5లో అసలు ఉండడు, అసలు కౌంటే చేయకూడదు. కానీ ఇప్పుడు ఈ టాస్క్ అయితే ఏదైనా ఉందో టికెట్ ఫినల్ టాస్క్, ఆ టాస్క్ లో నిఖిల్ కానీ నబీల్ కానీ ఎవరైనా విన్ అయితే, సో వీళ్ళ ఓటింగ్ మొత్తం పృథ్వీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు పృథ్వీ టికెట్ టాప్ 5లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అలా చూసుకుంటే అప్పుడు వీళ్ళ టాప్ 5 ప్లేస్ అనేది విష్ణుప్రియ అనేది పోతుంది. విష్ణుప్రియ కానీ, ప్రేరణాథ్ కానీ, ఇంకా వీళ్ళ రిమైనింగ్ ఎవరైనా పోతుంది. సో అదనమాట. విష్ణుప్రియ అయితే కనుక 8%. ఇంకా ప్రేరణ ఇక మొత్తం అందరూ కలిపి 1 by 1 లిస్ట్ మొత్తం చూసుకుంటే కనుక వాళ్ళందరూ మేము ఒకే బాట మీద ఉంటాం, ఒకే లైన్ లో ఉంటాం, మాదంతా భాష అన్నట్లుగా ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అన్నట్లుగా వాళ్ళ పర్సంటేజ్ మొత్తం 7% లో ఉన్నారు పాపం. ఎలా అంటే ప్రేరణ, తేజ, పృథ్వీ, అవినాష్ వీళ్ళందరూ 7% లో ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరికి తెలియదు, విష్ణుప్రియతో కలిపి. అంటే విష్ణుప్రియ 8% ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు పెరుగుతుంది తెలియదు. కాబట్టి విష్ణుప్రియ, ప్రేరణ, తేజ, పృథ్వీ, అవినాష్ మొత్తం కలిపి 7-8% ఉన్నారనమాట. సో వీళ్ళలో ఎవరైనా సరే ఎలిమినేషన్ అవ్వచ్చు. సో చూద్దాము, ఈ వీకెండ్ వచ్చేటప్పటికి మారిపోతుంటాయి కదా గేమ్ పరంగా, టాస్క్ల పరంగా చూసుకుంటే కనుక ఓటింగ్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళైతే కనుక టూ మచ్ గా ఉన్నారు, 7% లీస్ట్ లో ఉన్నారు. వీళ్ళలో ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ ఓటింగ్ లెవెల్ చూద్దాం అనమాట. సో అప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా డెఫినెట్ గా లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఉంటాను. జై హింద్.